పేదల ఊటిగా పేరొందిన శ్రీకాకుళం జిల్లాలో పొగమంచు కమ్మేస్తుంది. గత 2 వారాలుగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో చలి తీవ్రత కూడా పెరిగిందనే చెప్పాలి. ఉష్ణోగ్రతల దృష్ట్యా వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఉన్నదంటే ఉష్ణోగ్రతలు కూడా వెళ్తే మినిమం 15 డిగ్రీల సెల్సియస్కి పడిపోయే పరిస్థితి శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది. ఉదయం 5 గంటల నుంచి ఉదయం 10 గంటలైనా సరే పొగమంచు అనేది వేడట్లేదు. ఎటు చూసిన వాహనాలు కానీ ప్రయాణం చేసుకుంటే వాహనదారులు ప్రయాణం చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా లైట్లు వేసుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దీనికి తోడు పంట పొలాల్లో ఉన్న అపరాల పంటలు అంటే మినప పెసర చేలు ఉన్నాయి పంట కూడాను ఈ మంచు ప్రభావంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది. దానికి తోడు చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో గత 2 వారాలుగా చూసుకుంటే జిల్లాలో కూడా వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని పట్ల వైద్యులు కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. బయటకు వస్తే ఖచ్చితంగా స్వెటర్లు వేసుకోవాలి, తలకు క్యాప్ పెట్టుకోవాలి, మాస్కులన్నీ ధరిస్తే ఈ చలి తీవ్రతతో పాటు ఈ పొగమంచు వల్ల వచ్చే అనారోగ్యాల బారి నుండి మనం తప్పించుకోవచ్చునని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతం మనం హైవే మీద ఉన్నాం, NH5 మీద. ఇప్పుడు చూసుకుంటే వాహనాలను మనం ఒకసారి అటువైపు చూద్దాం. అందరూ కూడా లైట్లు వేసుకొని ప్రయాణం చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు చూస్తూ ఉన్నారు. ఎటు చూసినా సరే లైట్లు వేయిందే ప్రయాణం చేయలేని పరిస్థితి అయితే శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది. ఎటువైపు చూసినా అటు శ్రీకాకుళం జిల్లాకి ఆనుకొని ఉన్న మన్యం జిల్లా కానీ ఇటువైపు విజయనగరం జిల్లా కానీ ఎటు చూసినా సరే పొగమంచు అనేది విపరీతంగా మనకి కనిపించడం మనం చూస్తూ ఉన్నాం. ఉదయం ఇప్పుడు ప్రస్తుతం మనకి ఒక సమయం చూసుకుంటే 9:20 అయింది. అయినప్పటికి కూడా పొగమంచు అనేది శ్రీకాకుళం జిల్లాని వేడట్లేదంటే ఇక్కడ పొగమంచు తాలూకా తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఇటువైపు చూసుకుంటే పంట పొలాలను మనం ఒకసారి చూసుకుంటే పంట పొలాల్లో కూడా ఈ పొగమంచు మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువైపు చూసుకుంటే రహదారికి ఆనుకొని ఉన్న పంట పొలాలన్నీ కూడా అపరాల పంటలు వేసి ఉన్నాయి. ఎందుకంటే మినప పెసర చేలు వేసి ఉన్నాయి. అవి కూడా ఈ పొగమంచు వల్ల పువ్వు రాలిపోయే పరిస్థితి అయితే మనకి దుస్థితి ఏర్పడే అవకాశం ఉంది. రైతులు కూడా దీని పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఈ ప్రజలు ఈ చలి తీవ్రతతో పాటు ఎక్కడికక్కడ తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో. అందువల్ల వైద్యులు కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. అత్యవసరం అయితే తప్ప కానీ బయటికి రావద్దని కూడా వైద్యులు కూడా సూచిస్తున్నారు. దీనికి తోడు ఈ చలి తీవ్రతతో పాటు కోవిడ్ కేసులు కూడా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రానున్న జనవరి అంటే పండక్కి సంక్రాంతి సమయానికి పొగమంచు తీవ్రత అధికమయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అందువల్ల ప్రజలు కూడా ఈ పొగమంచు పట్ల అప్రమత్తంగా ఉండాలి. బయటకు వస్తే ఖచ్చితంగా స్వెటర్ ధరించాలి, తలకు ఏదైనా మంకీ క్యాప్ లాంటివి ధరించాలని కూడా వారు సూచిస్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీకాకుళం రమేష్ కుమార్.